సార్ అలీ సార్, అంటే ఓవరాల్గా చూస్తే దేశం యొక్క ఆర్థిక వృద్ధికి జవసత్వాలు నింపడమే లేబర్ కోడ్స్ లక్ష్యం అంటున్నారు ప్రధాని మోడీ. యాక్చువల్గా జరుగుతోందండి సార్. కార్మికులు సాధించుకున్నటువంటి వాళ్ళు అంటే ఆల్రెడీ పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సాధించుకున్నారు. మళ్ళీ అంత కష్టంతోనూ ఈ కోడ్స్నన్నింటినీ, లేబర్ కోడ్స్ని వ్యతిరేకించాలి, మనందరం ఒకే కొడుకు కిందకి రావాలని మళ్ళీ మొదలవుతున్నారు వీళ్ళు. అసలు యాక్చువల్గా జరుగుతోందండి సార్. మేడే సందర్భంగా కార్మిక లోకానికి జేజేలు చెప్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు, ఎస్ సార్. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, నైలు నది నాగరికతలో సామాన్యునికి ఇవ్వరినట్టిది, సామాన్యపు ఒక రాజుకు దండయాత్రలో సామాన్యుని సాహసం ఎట్టిది అనేదే మేడే యొక్క విషయం. శ్రీశ్రీ గారి పాట. అంటే ఈ చిరకాలపు దోపిడీపై తిరుగుబాటు చేసినప్పుడు చిందిన వెచ్చని నెత్తురియే ఆ కేతనమే మేడే. అంటే దీన్ని అర్థం చేసుకోవడంలో భారతదేశ పాలకులు ఖచ్చితంగా కూడా వైఫల్యం చేద్దారు. కమ్యూనిజం అని ఏ ఇజం గురించి ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ వారైనా కూడా, ఏ పార్టీ అయితేనేముందండి, తలా పిడికడు తిలా పాపం అన్నట్టు అందరూ కూడా కార్మికులు. కానీ నేను ఒక విషయం చెప్తాను, ఈ 4 లేబర్ కోడ్లు ఒక శాపం భారతదేశం. ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇంకా విస్తృతమైనటువంటి పారిశ్రామికవేత్తలకి లేదా వీళ్ళకి విస్తృత అధికారాలు కల్పించి కార్మిక లోకాన్ని మరీ బంధించడానికి ఈ 4 లేబర్ కోడ్లు కలపడం జరిగింది అట్లా. కాబట్టి దీన్ని మనం గట్టిగా వ్యతిరేకించాల్సిందే. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణాలు మనం వెళ్దాం. నెక్స్ట్ ఒక మాట చెప్పుకోవాలంటే, ఇంతకుముందు అబ్బా మేము బాగా చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, అబ్బో మేము ఇంకా బాగా చేస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, అబ్బా మీ అందరికంటే బాగా చేస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్పారు. ముగ్గురికి కూడా మహానుభావులు, మీ అందరికీ అభివందనలు అని చెప్పుకుంటూ ఎవ్వరు కూడా ఈ పార్టీలో ఏ పార్టీ కూడా కార్మిక లోకానికి కించిత్తు కూడా బాగా చేయలేదండి. చెప్తాను నేను ఒక విషయం. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు అంటే నిన్న కాక మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టారు. నేను ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నాను. వాళ్ళకి లీగల్ అడ్వైజర్గా ప్రత్యక్షంగా నేను ఆ రోజు కార్మిక లోకంతో రెండవ రోజు ఉదయం, మొదటి రోజు బాగానే జరిగింది. రెండవ రోజు ఉదయం ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకి, ఇక్కడ కాంగ్రెస్ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను, ఖచ్చితంగా రేపు మీరు దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మూల్యం వినండి. నేను అన్నది అబద్ధమైతే ఏం జరిగిందో చెప్తాను. రెండవ రోజు ఉదయమే డీజీపీ నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక వార్త, ఎక్కడ ఏ డిపోలో కూడా కార్మికులు నిరసన తెలిపే హక్కును తీసేయండి, అదేంటి వాళ్ళని ఉంచకండి, నిరసన తెలిపే హక్కు ఉంటుంది కదా, వాళ్ళ శిబిరాలను తొలగించండి, వాళ్ళ టెంట్ వేసుకుంటే తీసేయండి, వాళ్ళు ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయండి అని చెప్తే ప్రతి ఉదయం 8 గంటలకు మేమందరం శిబిరంలో ఉన్నాం. మేము ఒక టెంట్ వేసుకున్నాం జనగాంలో. టెంట్ వేసుకుని కూర్చొస్తే క్షణం పోలీస్ వాళ్ళు వచ్చారండి. ఒక 5 నిమిషాల్లో పోలీస్ వాళ్ళు వచ్చేసి టెంట్ తొలగించారు. సో అప్పటి నుంచి కూడా సార్ ఆ స్ట్రైక్ మరింత బలోపేతం అయిపోయింది. అంటే ఎవరైనా శంకర్ గౌడే కదా. నేను ఈ ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళకి అదే చెప్తున్నాను, ఎప్పుడైతే అణచివేత జరుగుతుందో ఉద్యమం ఖచ్చితంగా లేస్తుంది. అది ఏం జరిగిందో చెప్తున్నాను. అబ్బా వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఓహా అని చెప్తున్నారు. ఓహో చేయండి దయచేసి, నిజం చెప్తాం వాస్తవంగా పోతే. అది జరుగుతున్న మరుక్షణమే నాకు అనిపించింది, నేను అదే రోజు అప్పుడే అన్నాను, ఎప్పుడైతే ఉద్యమం అణచివేత ఎప్పుడైతే జరుగుతుందో తెలంగాణలో ఒకటి ఉందండి. తెలంగాణలో మనసు మీదకి తీసుకుంటారు, మనసు మీదకి, అయ్యో నా బస్సు పోతుంది, ఈ ప్రైవేట్ వాళ్ళని పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టి బస్సులు పంపించడం మొదలు పెట్టారు. అసలు అక్కడ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం వచ్చింది. వాళ్ళు పోనివ్వద్దని అది ఇక్కడ వచ్చింది. వీళ్ళకి ఏం జరిగిందంటే, ఒక రోజు పోతే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా పోయిందా? ఒక రోజు బస్సులు నడవకపోతే మీకు ఏం జరిగింది? మీరు ఎందుకు అంటే ఒక రోజు వాళ్ళు ఏదో నిరసన తెలుపుతున్నారు, ప్రజలు కూడా దానికి అలవాటు పడింది. రెండవ రోజుకి ప్రజలు కూడా అలవాటు పడింది. పెద్ద ప్రజలు అనుకుంటూ వీళ్ళు ఏం చేసిండ్రు, చేస్తే ఏం జరిగిందో చెప్తాను పట్టండి. పోలీసు వాళ్ళని పెడితే అక్కడ ఒక ఆర్టీసీ ఉద్యోగి, అయ్యో నా బస్సు పోతుంది అని చెప్పేసి కాల్చుకున్నాడు.
దానికి ఎవరు మూల్యం చెల్లించాలి? ఎవరు దానికి బాధ్యత ఎవరు? మీరు పోలీసులను పెట్టి అణచివేత కార్యక్రమం చేసిన కాంగ్రెస్ 6వ స్వేచ్ఛనిస్తానన్నది, నిరసన తెలిపే హక్కునిస్తానన్నది. ఎక్కడిచ్చింది నిరసన తెలిపే హక్కును? కాబట్టి నేనేం చెప్తాను తర్వాత రెండో విషయం, ఇక్కడ వీళ్ళని వదిలేద్దాం. కాబట్టి వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు, వాళ్ళు ప్రజల దగ్గర పోతారు, సార్ అంతే. అది మనం వదిలేద్దాం సార్. అంటే ఈ లేబర్ కోడ్స్ కు సంబంధించి మాట్లాడదాం. సార్ ఒక్క నిమిషం అండి. ఈ రెండో విషయానికి వచ్చేసి అందరు ఏమేం చేశారో ఒక లేబర్ కోడ్ కి మూడో విషయంగా బీజేపీ దగ్గరికి వద్దాం. రెండో విషయం ఏంటంటే ఆర్టీసీ అది ఎక్కడ ఉందండి? అసంబద్ధం. దాన్ని విలీనం చేయడం ఏందండి? అది ఉందా? అసలు చర్చలు లేవు అని 57 రోజులు వంచిన బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత ఉందా? అవును, అతి పెద్ద మీద పోతే అది చాలా రోజులు చేశారు అప్పుడు వాళ్ళు. అవును, ట్యాంక్ బండి మీద పోతే తలలు పగలగొట్టిన బీఆర్ఎస్ వారికి శుభాభినందనలు. వారు ఈ రోజు కార్మికుల గురించి మాట్లాడతారు. ఏం చెప్తామండి మనం? ఏం చెప్తాం? అబ్బో ఈ రోజు అంటే ఏదో చెప్పారట వాళ్ళ కేటీఆర్. అరే మా తలలు పగల కొట్టారండి, ఇది వాస్తవం. ఆ రోజు నేను ఒక పుస్తకం రాస్తాను, ఆర్టీసీ సమ్మె వాస్తవాలు. ఆ రోజు చుక్కరామయ్య గారు విడుదల చేస్తారు. అప్పుడు ఏం జరిగింది అనేది అదంతా ఒక స్టోరీ. రెండు ఇంకా మూడోది 4 లేబర్ కోడ్ల 4 లేబర్ కోడ్ల దగ్గర. అవును సార్ 4 లేబర్ కోడ్లని ఎందుకు పెట్టారంటే సమ్మె చేయడం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. సార్ అసలు సమ్మెకు సార్ 1 సెకండ్ సార్